నీ విశ్వాసాన్ని చూసి దేవుడు నీ బిడ్డలను క్షమించడా? నీ విశ్వాసాన్ని చూసి నీ భర్తను దేవుడు క్షమించడా? నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్యను దేవుడు క్షమించడా? ఎందుకు? నీకు విశ్వాసం లేదు. నీకు విశ్వాసం లేదు. అందుకే నీ కుటుంబంలో ఇంకా మారని వాళ్ళు ఉన్నారు. అందుకే నీ బిడ్డలు మారలేదు, నీ కుటుంబం కట్టబడలేదు, నీ బంధువులు మారలేదు, నీ తల్లిదండ్రులు మారలేదు, నీ అత్తమామలు మారలేదు. నువ్వు రక్షించబడిన తర్వాత నీ ఇంటి వారందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. లుదియా హృదయం దేవుడు తెరిచినప్పుడు ఆమె ఏం చేసింది? వెళ్ళి తన ఇంటి వారందరికీ బాప్తిసం. ఇంటి వారందరూ అంటే ఈ రోజుల్లో అయితే ఒకళ్ళిద్దరు ఉంటారు ఇంట్లో. ఆ రోజుల్లో ఇళ్ళలో ఎంతమంది ఉండేవారు తెలుసా? 2-3 జనరేషన్లు ఉండేవారు. తాతలు, ముత్తాతలు, వాళ్ళ నాయన్లు, వాళ్ళ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, అక్కచెల్లెల పిల్లలు అందరు కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడులా కాదు. సొంత అన్నదమ్ముల పిల్లలే కలిసి ఉంటారు. ఇప్పుడు కజన్స్ అందరూ కలిసి ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు నాకు గుర్తుంది. ఇంకా అంత మందిని, రక్త సంబంధులను అందరినీ ప్రభు కొరకు సంపాదించిందంట. ఎంతమందిని నువ్వు ప్రభు కొరకు సంపాదించావు మీ ఇంటి వారిలో?